ఒక ప్రార్థన చేయాలి. అందరూ నిలబడి ఉండండి. శోభన్ కుమార్ గారు అంటే ప్రసాద్ వాళ్ళ తండ్రి గారు మరి కొత్తగా సంఘం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ యొక్క కాలనీలో మరి యొక్క స్థలం కూడా వారి ఇవ్వట సిద్ధం ఉన్నారు పెద్దలు. మరి 19వ తారీఖు గురువారం వచ్చింది. గురువారం నాడు అక్కడ మరి క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. 19వ తారీఖు సాయంత్రము మళ్ళీ అందరినీ కూడా రావాలని ఆయన కోరారు. ఎందుకంటే అనేక పర్యాలు వచ్చి సంఘాన్ని బలపరుస్తున్నారు కాబట్టి వెహికల్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ రామని కోరారు. కాబట్టి ఆ యొక్క ఆ యొక్క క్రిస్మస్ వేడుక చక్కగా జరిగేటట్లు ఒక 2 నిమిషాలు అందరూ చేతి పైకి ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన చేస్తాం. శోభన్ కుమార్ గారి యొక్క సంఘము 19వ తారీఖు జరిగే క్రిస్మస్ వేడుకలు చక్కగా జరిగేటట్లు మరి దేవుడు ప్రపోజల్ పెంచి అక్కడ అక్కడ పేట నాయకులు పెద్దలు అలాగే కార్పొరేటర్ అందరూ పిలుస్తున్నారు. అక్కడ స్థలం ఇస్తారు కాబట్టి నువ్వు అక్కడ వాళ్ళని కోరుకుంటారు కాబట్టి ఇస్తున్నారు కాబట్టి ఆ స్థలం ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 యేసయ్యా నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి శోభన్ కుమార్ గారి నిమిత్తం ప్రార్థన చేస్తాం ప్రభా. ఇదిగో తండ్రి సేవకుడు ప్రభా ఎన్నో సంఘాల కంటే ఎంతమందికి అప్పగించినటువంటి వ్యక్తినైనా ఇదిగో నూతనంగా ఒక ఏరియాలో సంఘం ఏర్పాటు చేస్తున్నారు. సంఘం నడుస్తుంది ప్రభా. ఆ యొక్క మరి కాలనీలో మరి తండ్రి ప్రభా మరి యొక్క మరి కాలనీ పెద్దలు స్థలమిస్తామని 2 గజాలు స్థలమిస్తామని వాగ్దానం చేశారు. సంఘం నడుస్తుంది కాబట్టి అనేది తండ్రి మరి అక్కడ సంఘము మరి వీరికి ఉన్నటువంటి ప్రభా మరి విశ్వాసం బంధువులను నిరూపించుకోవడం కోసం స్థలం అవసరం నిరూపించుకోవడం కోసం ప్రభా ఇదిగో మొట్టమొదటిగా క్రిస్మస్ వేడుక ఏర్పాటు చేసినట్టుగా అక్కడ ప్రభా ఇదిగో తండ్రి కాలనీ పెద్దలు ఇదిగో తండ్రి మరి కార్పొరేటర్ అనేక మంది రాజకీయ నాయకులు కూడా వస్తుండగా ఆ కార్యక్రమాన్ని చక్కగా జరిగించండి తండ్రి. ఇదిగో తండ్రి అక్కడ వర్తమానం కూడా ప్రభావ నేను కూడా ఇవ్వాల్సినట్టుగా ప్రభావ ఇదిగో తండ్రి మీరే బలపరచండి. ఇదిగో తండ్రి మన సంఘం అంతటి ఆహ్వానం చెప్పారు. అందరూ రావాలని చెప్పారు. వేదిక పెట్టమని చెప్పారు. కాబట్టి మా సంఘ బిడ్డలు అందరూ కూడా ప్రేమను పంచుకోవడానికి ఇదిగో తండ్రి ఆయన అనేక మంది వచ్చి వర్తమానం బలపరుస్తారు కనుక ప్రభావ మాట్లాడండి పెద్దగా చేయండి. మా బిడ్డలు కూడా వెళ్ళడానికి రావడానికి సాయం దయచేయండి ప్రభావ. తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మరి ఏమైతే వాగ్దానం ఆ విధంగా పాల్గొనడానికి సాయం దయచేయండి. ఆ రోజు ప్రభావ క్రిస్మస్ వేడుక ఘనంగా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఏరియాకి ఆశీర్వాదకరంగా జరగడానికి సాయం దయచేయండి ప్రభావ. నాయకులందరి మనసులో ప్రభావ ప్రేరేపించి మరి ఏమైతే వాగ్దానం చేసే స్థలం ఉండడానికి సాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు 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 ధనాన్ని సమకూర్చండి ప్రభావ. చాలా ధనవసరం ఉంది. 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ ఉందని అయినా కాబట్టి ప్రభావ మీరే ధనం సమకూర్చండి ప్రేరేపించండి. అనేక మంది చోట్ల సాయం దయచేయండి తండ్రి. మాట్లాడండి మాట్లాడు మాట్లాడు. ఈ విషయమై జయంతాలు ప్రార్థన చేస్తారు. కొత్తగా వచ్చిన ప్రార్థన చేస్తారు. వారి జయంతాలు ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు తెలుపుకున్నాం ప్రభా. మరి ఎంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుపుకున్నాం ప్రభా. మరి శోభన్ కుమార్ గారిని మేము గుర్తు చేసుకున్నాం ప్రభా. మరి మీకు వందనాలు మీకు స్తోత్రం ప్రభా. స్థలం విషయంలో మరి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి మీరే మరి పని చేయాలి ప్రభా. మీరు సహాయం చేయకపోతే మరి పని జరగదు ప్రభా. మీరు మీకు వందనాలు మీకు స్తోత్రాలు తెలుపుకున్నాం ప్రభా. కార్యము మరి మీరే సహాయం దయచేయమని వేడుకున్నాం ప్రభా. అలాగే 19వ తారీఖున మరి క్రిస్మస్ మరి అక్కడ జరుపుకోవాలని మరి శోభన్ కుమార్ గారు తలచుండగా ప్రభా మా ఆ కార్యక్రమం కూడా ప్రభా మరి మా క్రమంగా మంచిగా జరగడానికి మీరు సహాయం దయచేయండి. తన సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు ప్రభా. ప్రతి విషయంలోనూ ప్రభా మీరే సహాయం చేయాలి ప్రభా. మరి మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడు ప్రభా. మీరు మా ఆ కార్యం అంతా మీరు దగ్గర నుండి ప్రభా మీరు సక్రమంగా జరిగించి మీరే ఘనత మహిమ పొందుకోమని ప్రభా యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించున్నాం మా ప్రభువు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చుందాం, అందరం కూర్చుందాం. దయచేసి గమనించండి. సోమవారము రాజు ఇంటి వద్ద గృహపుడిక అంటే రేపే ఉంది సాయంకాలము. దయచేసి గమనించాలి. అలాగే మంగళవారము చర్చిలోనే వసంతరావు గారు హేమలత గారు ద్వారా రోహత్రావు వచ్చారా చర్చిలోనే జరుగుతుంది. సాయంత్రమే. అలాగే బుధవారము
మరి అలాగే సారథగా నిమిత్తము మరి సంచులని దోరకూర జరుగుతుంది, దయచేసి గమనించాలి. భోజనాలు లేవు, ఎందుకంటే భోజనం చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి 7 గంటలకి వస్తే 8:30కి వెళ్ళిపోవచ్చు. దయచేసి గమనించాల్సి ప్రభునామలో మీ అందరికీ మనవి చేస్తున్నాం, దయచేసి గమనించాలి. అలాగే 19వ తారీఖు మరి సోమన్ కుమార్ గారు మన సంఘం అంతా ఆహ్వానించారు. ఏదైనా మినీ బస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ చూపించి రావాలని చెప్పి ప్రభునామలో మనం చేస్తాము. ఈ మాటలతో దేవుడు జీవించుదాక. టైం మనం 6:30 బయలుదేరితే 7:30కి వెళ్తాము. పిలుగునగర్ పక్కనే ఉంటుంది. కాబట్టి మళ్ళా కూర్చుని వెంటనే మళ్ళీ అదే బస్సులో వచ్చేద్దాం. మరి బస్సు ఎవరిని అడుగుతాం, మీకు ఎవరికైనా తెలిసినట్టుంటే బస్సు ఏదైనా పురమాయించండి. దేవునికి మహిమ కలుగుతుందాక. మరి సమయం ముందు సాగిపోదాం. మన మధ్య ఉన్నటువంటి పరమజ్యోతులు వచ్చి వాక్యాలు వివరిస్తారు. కొన్ని 40 నిమిషాలు, ఆ తర్వాత సమయం ఉంటే 20 నిమిషాలు నిలుస్తాను. మరి ముందుగా ఆ వస్తువులుగా తప్పుడు కూడా నాపడతాం. ఏమన్నా మర్చిపోయామా? సహోదరులకు వాక్యం ఇచ్చారు. ఆ తర్వాత మన వాక్యం చేద్దాం. సహోదరులు వచ్చి వాక్యాన్ని చెప్తారు. కీర్తనలు చాప్టర్ 128. యెహోవాను భయభక్తులు కలిగి ఆయన త్రోవని నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టాన్ని అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు వేడి కలుగు. నీ లోగి నీ భార్య ఫలించు ద్రాక్ష వలెను. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్క వలె ఉందురు. యెహోవాను భయభక్తులు కలవాడు ఇలాగ ఆశ్రయింపబడును. సియోనులో నుండి యెహోవాను ఆశ్రయించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేములో క్షేమం కలుగుచుచెను. నీ పిల్లల పిల్లలను చదువు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఆమేన్. ఆమేన్. అది కాదు, దీన్ని పెట్టుకునేది ఉంది కదా. మరి సహస్రాజుకి లాయర్ గారు మరి బ్లేజర్ కుట్టిస్తానని చెప్పారు. కాబట్టి మరి ఆ బ్లేజర్ కుట్టిస్తానికి నాకు డబ్బులు ఇచ్చారు. 2500 ఇచ్చారు. మరి నేను వెళ్ళాము, టైలర్ లేడు, వారిలో కుట్టిస్తాం. ఆ సహస్రాజు మరి క్రిస్మస్ రోజున డ్రెస్సెస్కి వస్తాడు. అందరూ సహస్రాజు బట్టి మనం అందరూ దేవుని అయిపోతాం. దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి. చూడండి, బీరువాలో ఉంటుంది. బీరువాలో ఏది ఇది బతుకున్నది మనం ఉంటుంది. బీరువాలో ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధులు తండ్రి, ప్రేమ కలిగిన స్తోత్రాలు తెలుస్తున్నాం. నేను ఇంతవరకు మాతో నడిపించి మీ నామం మహిమపరచడానికి వారికి ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి మీ స్తోత్రాలు. అల్పుడు నేను నన్ను కూడా మీ సిరువు చాటును మరుగుపరిచి నేను మీ నామాన్ని మహిమపరచుకోమని, నా స్వరం కాదనైనా మీ స్వరం వినిపించేయండి. నా మాటలు కాదు మీ మాటలు వినిపించేసి సంఘాన్ని క్షేమాన్ని మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మనందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా కొంతమంది మాట్లాడలేదు. ప్రైజ్ ది లార్డ్. టైం కలిసి వస్తుంది, తొందరగా కోఆపరేట్ చేస్తే. మొన్న పాస్టర్ గారు ఒక వాక్యం, ఒక మాట గురించి, సహజంగా మేము రెగ్యులర్ టీచర్స్ కాదు కాబట్టి ఏదో సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ అనుకుంటాం. ఫ్రైడే పాస్టర్ గారు ఈ నెల ఏ నెల, దేనికి ఈ నెలలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? క్రిస్మస్ నెల. 11 నెలలు మనం రకరకాల వాక్యాలు వింటాం, రకరకాల ప్రసంగాలు వింటూ ఉంటాం. క్రిస్మస్కి అనేసి ఒక నెలన్న మనం కేటాయించాలి. ఎందుకు? అసలు అది లేకపోతే మనకేమీ లేదు. కనుక ఈ 4 వారాలు, లేకపోతే ఈ మధ్యలో మీటింగ్లు అనేవి కూడా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టుక కేంద్రంగా కొన్ని విషయాలు వాక్యాన్ని బట్టి మనం ధ్యానించుకున్నాం. ఓకేనా? క్రిస్మసా, కిస్మిసా, ఏంటి దాని పూర్తి పదం ఏంటి? అందరూ మాట్లాడండి. కిస్మిసా, క్రిస్మసా,
ఏంటది? ఒరిజినల్ వర్డ్ ఏంటది? క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు. మాస్ అంటే అర్థం ఏంటి? ఆరాధన. అంటే క్రీస్తుని ఆరాధించాలి. ఒకరోజు ఆరాధిస్తే సరిపోద్దా? ఒక నెల ఆరాధిస్తే సరిపోద్దా? ఇందాక పాడుకున్నారు కదా, నిత్యము స్తుతించిన మీ రుణము తీర్చగలరు. కనీసం మనం ఏం చేద్దాం, ఈ నెలంతా ఆయన ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఆరాధించాలి? యేసు ప్రభు ఈ లోకంలో మన కోసం పుట్టాడు. ఈ లోకంలో చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. యేసు ప్రభు కోసమే ఎందుకు మనం ఆరాధన చేయాలి అనే విషయాన్ని కొన్ని ఆ యేసు ప్రభు రావటం వల్ల మనకేం జరిగింది, మనకేం మేలు కలిగాయి అని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆరాధన భావంతో ఉందాం. ఒకవేళ ఆ కృతజ్ఞతా భావము, నిత్యము స్తుతించే భావము, ఆ కృతజ్ఞత మనసు మనకు లేకపోతే ఏమవుద్దో కూడా ఒక ఇద్దరు వ్యక్తులు జ్ఞాపకం చేసుకొని మీరు ఎంత తొందరగా ముగించడానికి ప్రయత్నం చేయాలి. సరే, స్టాండ్ లేదు కదా. మన పాస్టర్ గారి దగ్గర నుంచి ఇంకోటి నేర్చుకున్నాను నేను. నా వాక్యాలు నేను చదువుకోవాలి. అది ఎవరో చదివితే కొంచెం సంపూర్ణంగా అనిపించట్లా. సరే, వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 9:6 అందరికి తెలిసిందే. ఇది త్వరగా చదివి సహకరించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం. చాలు వారు మొదటి వాక్యం ఏముంది అక్కడ? ఏలయనగా మనకు శిశువు పుట్టాను. పుట్టడం వల్ల ఏం జరిగిందా మనకి? చూడండి, 2 కొరింథీ 9:15 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 2 కొరింథీ 9:15 జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం చేస్తున్నాను అంతే. కొంతమంది తెలుసు. చెప్పసఖ్యము కానీ ఆయన వరములు కూర్చి. చాలండి. యేసు ప్రభు ఈ లోకానికి రావటం వల్ల మనకేం కలిగిందంట? చెప్పసఖ్యము కాని వరములు. వరములు వేరు, చెప్పసఖ్యము కాని వరములు. వరములు ఇంగ్లీష్లో ఏమంటాము? వరములు ఇంగ్లీష్లో ఏమంటాం? గిఫ్ట్. వెరీ గుడ్. గిఫ్ట్ అంటే అర్థం ఏంటి? పుట్టినరోజులు ఏమిస్తారు మనకి? బహుమతులు ఇస్తారు. ఇక్కడ బహుమతులు అవి నిర్జీవమైనవి ఉంటాయి. కొన్ని కేక్ కావచ్చు, లేకపోతే బట్టలు కావచ్చు, ఇంకేదో కావచ్చు. వాటిల్లో జీవము ఉండదు. కానీ ఇక్కడ యేసు ప్రభువులు ఏముంది? జీవం. జీవము కలిగిన దేవుడు ఆయన, జీవాధిపతి ఆయన. ఆయన ఏమన్నాడు మనం ఇక్కడ? చెప్పనశక్యము కానీ వరములు ఇచ్చాడు. ఇక ఒకసారి గుర్తు చేసుకుంటే గిఫ్ట్స్లోకి మనం వెళ్తే చాలా రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి. యేసు ప్రభు ద్వారా కొంతమందికి పాటలు పాడే వరం ఉంటుంది, కొంతమందికి వాక్యం చెప్పే వరం ఉంటుంది, కొంతమందికి పరిచయం చేసే వరం ఉంటుంది, కొంతమందికి చెప్పండి ఇంకా వాయిద్యాలు, మ్యూజిషియన్స్. ఇంకా అంతేనా? వరాలు ఇంకేం లేవా? ప్రవచన వరం. వెరీ గుడ్. ఇంకా అసలు ఇంపార్టెంట్ వరం ఉంటుంది. చెప్పండి. దర్శన వరము. ఓకే. ఇంకా ఒకటి కావాలి నాకు, అందరికీ కామన్. ఏమన్నారు? ప్రార్థనా వరం. ప్రార్థనా వరం కూడా కొంతమంది ప్రార్థన చేస్తే గంట చేయగలరు, కొంతమంది ప్రార్థన చేస్తే టైం చూసుకుంటా చేస్తారు. నడవదు, ముందుకు నడవదు. అది వరం. సరే, దేవుడు నీకే వరం ఇచ్చాడు, నాకే వరం ఇచ్చాడు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. సరే, ఇంకో వాక్యం జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3:16. ఇది అందరికీ తెలిసిన వాక్యమే, చాలాసార్లు కంటత వాక్యం. అసలు ఇది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్టు. చాలా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అంటే లోకం అంటే ఎవరు? లోకం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. ఎవరైనా నేను మాత్రం కాదు, మీరు కాదు, ఎవరి మీద అయినా గురజాడ అప్పారా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దానికి ఏమన్నాడు ఇక్కడ? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అంటే అర్థం ఏంటి?
లోకంలోన మనుషులందరినీ ప్రేమించాడు. కొంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చారు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని కొంతమంది వచ్చారు. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడట? అందరినీ ప్రేమించాడు. అందులో నువ్వు ఉన్నావా? నేనున్నానా? దేవుడు ప్రేమించకపోతే ఏమైందండి? మా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు చాలు, మా ఆవిడ నన్ను ప్రేమిస్తుంది చాలు. అవునా? ఆ ప్రేమ చాలా. ఆ ప్రేమ ఎంతవరకు? చాలా ప్రేమలు ఉన్నాయి. ఏదో పాట ఉంది కదా, తల్లిదండ్రుల ప్రేమ పాడండి. తల్లిదండ్రుల ప్రేమ ఈడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ నీడ ఎంతసేపు ఉంటుంది? ఉదయం చాలా పెద్దగా కనిపిస్తుంది నీడ, మధ్యాహ్నానికి వచ్చేసరికి తగ్గిపోదు. కొంతమంది ప్రేమలు కూడా అలాగే ఉంటాయి. కన్నబిడ్డల ప్రేమ ఎంతవరకు అండి? కళ గుర్తుంటుందా అండి? కొన్ని కళలు అసలు కొన్ని ఇంపార్టెంట్ అయితే గుర్తుంటాయి, కానీ సాధ్యం కళలో గుర్తుంది. ఎప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడకండి, కన్నబిడ్డల మీద ఆధారపడకండి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడితే మన జీవితాలకు సుఖము, సౌఖ్యము. తద్వారా తర్వాత ఒకవేళ మరణిస్తే పరలోకానికి వెళతాం. ఒక పాట ఉంది, ఇది లోకంలో కూడా ఒక పాట ఉంది. ఏమని? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు ఈ బంధం. కడుపు చించుకు పుట్టిందొకడు, వాటికి నిన్ను మోసేదెవడు. తర్వాత రాదా? కడుపు చించి పుట్టింది ఒకడు, కాటికి మోసేది ఇంకొకడు. ఈ జీవన తరంగాలు అంటే కొన్ని పాటలు, నేను అది ఎంఏ లిటరేచర్ అనమాట, కొంచెం సాహిత్యం అన్నా సంగీతం అన్నా కొంచెం నాకు పిచ్చి. ఆ రైమింగ్ వర్డ్స్ కోసం లేదా దానిలో ఉన్న అర్థం కోసం నేర్చుకుంటాం కోసమే, నేర్చుకుని ఏదో చేసేద్దామని కాదు. ఓకేనా? సరే, ఇక్కడ ఏమన్నా మనం దేవుని ప్రేమను మించిన ప్రేమల లోకంలో లేవు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ దేవుడు ఎంతగా ప్రేమించాడయ్యా మనల్ని? తన సొంత కుమారుని అనుగ్రహించినంతగా ప్రేమించాడు. మనం లోకంలో ఏమన్నా ఇవ్వాలి అని అంటే ఏం చేస్తాం? అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం. ఈ మధ్య ఇంకోటి కూడా చేస్తున్నారు. ఏంటది? రక్తదానం. రక్తం ఎంత ఇస్తారండి? ఓ బాటిల్ ఇస్తారు. మొత్తం ఇస్తారా? రక్తంలో ఏముంది? రక్తం పోతే ఏం పోద్ది? యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణం ఎందుకు పోద్ది? రక్తం అంతా పోతుంది. అంబులెన్స్ వచ్చేలోగా రక్తం అంతా పోతుంది, ఈలోగా చనిపోతుంది. మన దేవుడు అంతా ఇచ్చేసాడు. అంతకు మించి ఇంకా ప్రేమను వ్యక్తపరచడానికి మార్గాలేమీ లేవు. దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం మనం? ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? చేసుకొని ఏం చేస్తున్నాం? ఆ ప్రేమను గురించి ఎవరికైనా చెప్తున్నామా? పరిచయం చేస్తున్నామా? అది నీ బాధ్యత, నా బాధ్యత కాదా? అంతకంటే ఎక్కువగా ఎవరన్నా ప్రేమించేవాడు లోకంలో ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు, ఎంతో మహానుభావులు వచ్చారు. దేవతలు, దేవతరాళ్ళు, రకరకాలు. మన కొంతమంది అంటుంటారు ముక్కోటి ఉన్నారు. ప్రాణం పెట్టిన ఎవరు ఉన్నారా? లేదు. ఇంతగా ప్రేమించే దేవుడిని మనం ఆరాధించాలో వద్దా? అందరూ చెప్పాలి, ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఇంకో వాటిని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. అదే యోహాను పత్రిక 1:1. ఆ దేవుడు ఎలాంటి వాడు అంట? ఆది యందు వాక్యము, నేను ఆ వాక్యమే జ్ఞాపకం చేస్తాను అన్నాను. నేను ఏదో ప్రసంగం చేస్తాను అలా. మీకు తెలిసిన వాక్యాలే, నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, నాకంటే వాక్యం బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని జ్ఞాపకం చేస్తాను. ఆది ఏముందంట? వాక్యంలో ఏముందంట? దేవుడు. అంటే ఈ వాక్యం ఎంత బాగా చదివితే, ఈ వాక్యం ఎంత హృదయంలో ఉంటే,
ఈ వాక్యాన్ని అంతగా ప్రేమిస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే ఎవరు ప్రేమించినట్టు? దేవుడిని. వాక్యం చదివితే ఎవరితో కలిసి ఉన్నట్టు? దేవుడు చెప్పి. మరి మనం ఎంత టైం కేటాయించాలి వాక్యానికి? నిజంగా ఆ దేవుడి మీద మనకు ప్రేమ ఉంటే, నిజంగా ఆ దేవుడు మనకు మేలు చేశాడు, ఆయన రావటం వల్ల మనకు ఆశీర్వాదాలు వచ్చాయి, స్వస్థతలు వచ్చాయి, మేలు జరిగాయి, పోషించబడుతున్నాం, కాపాడబడుతున్నాం, క్షమించబడుతున్నాం, ఎన్నెన్నో మేలు. ఏదో పాట కూడా ఉంది కదా, ఎన్నెన్నో మేలు చేసావు. ఏం పాటది? ఎన్నెన్నో మేలు. పాడండి పాడండి. వాక్యమే కాదు ముఖ్యం, పాటలు కూడా. పాడండి. పాటలు రావా? మొమాటం లేదు, అందరూ ఫ్యామిలీ మనం. పాడండి. కటింగ్ కలపండి, బ్రదర్స్ కలపండి, మాస్క్ తీయండి, చెప్పండి. మీరు లేవా స్టార్ట్ చేస్తారా? చాలే సార్, మనకు కావాల్సింది ఏంటది? ఎన్నెన్నో. నీకు ఎన్ని మేలు చేశాడు, నాకు ఎన్ని మేలు చేశాడు? ఎవరైనా అసలు చెప్పండి, నాకు ఏమీ మేలు చేయలేదు యేసుప్రభువు. మన ప్రారంభం ఎలాగుంది, ఈరోజు మనం ఎలాగున్నాం? పుట్టుకతోనే మనం ఒక ఆఫీసర్ అయ్యామా? ఇక్కడ రకరకాల ప్రొఫెషన్స్ ఉండొచ్చు బహుశా. పుట్టుకతోనే ఆ ప్రొఫెషన్స్ వచ్చాయి మనకి, ఆ స్టేటస్ వచ్చిందా మనకి, ఆ స్థాయి వచ్చిందా మనకి? రాలా. మరి ఎలా వచ్చాం? ఎన్నెన్నో మేలు చేశాడు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. చాలా మంది మన స్టేటస్ వల్ల మనకి ఈ లోకంలో ఎవ్వరు కూడా ఒక ప్రధానమంత్రిలా పుట్ల, ముఖ్యమంత్రిలా పుట్ల, మామూలుగానే పుట్టారు. ఒకే ఒక్కడు పుట్టాడు రాజుగా. ఎవరైనా? ఎక్కడుంది ఆ వాక్యం? ఆ వాక్యం ఏంటి? మెదడుకు మేత, యూదులకు రాజుగా పుట్టినవాడు. చప్పట కొట్టావు సార్. ఆయన పుట్టికే ఎవరో సామాన్య మానవుడు కాదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఎంత అదృష్టవంతులు మనం. ఆయన ప్రేమిస్తే మనం ప్రేమించాలి, అక్కర్లేదా? మాట్లాడాలి అందరూ. ప్రేమించాలి. మరి ప్రేమించి ఏం చేయాలి మనం? కానుకలు ఇస్తే సరిపోద్దా? మందిరానికి వస్తే సరిపోద్దా? ఎప్పుడు మందిరానికి వచ్చేది కూడా ఆదివారం. నాకు శుక్రవారం ఎంతమంది కనిపించట్లా. ఏమంటారు? శుక్రవారం వాళ్ళే కావాల సంగతి అనుకుంటున్నాను నేను. ఆదివారం చాలా ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాను నేను. ఈరోజు కావాలని అడిగాను భాష గారు. మరి ఆదివారం ఉన్నాడు, శుక్రవారం ఎందుకు రావట్లా? బహుశా ఉద్యోగాలు, టైం లేదు. యేసుప్రభుకి అన్నీ తెలుసు. విశాల హృదయం యేసుప్రభు. మేము హృదయం యేసుప్రభుది విశాల, క్షమించే దేవుడు, భరించే దేవుడు. భరించక ఏం చేస్తాడు? భర్త అనేవాడు ఏం చేయాలంట? భరించాలి. ఏం చేస్తాడు? ఎన్ని పిచ్చేసాలు వేసినా భరిస్తాడు. మరి దేవుడు కూడా భరిస్తాడులే అని అలా కంటిన్యూ చేద్దామా? ప్రేమిస్తున్నాడులే అని అలాగే కంటిన్యూ అవుదామా? సహిస్తున్నాడులే అని అలాగే మార్పు లేకుండా జీవిద్దామా? 11 ఏళ్ళు ఎలా జీవించామో మనకు తెలియదు. ఈ లాస్ట్ మంత్ అన్నా మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో ప్రవేశించే ముందు ఈ 11 నెలలు ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం, ఏమేం చేయలేకపోయాం. ఇది 11 నెలలు ఇల్లు మూసేసి ఉందనుకోండి, ఎంత ఉంటుందమ్మా దుమ్మింట్లో? ఎంత ఉంటుంది దుమ్మింట్లో? కొంతమంది 11 నెలలు కడుక్కోకుండా, ఇల్లు శుభ్రం చేసుకోకుండా ఉన్నారు, నాకు తెలియదు. నెలలా క్లీన్ చేసుకుంటున్నారు, నాకు తెలియదు. క్లీన్ చేసుకుంటే దేంతో క్లీన్ చేసుకుంటాం? హృదయాన్ని మినరల్ వాటర్తో క్లీన్ చేస్తారు కదా, బిస్లరీ వాటర్తో క్లీన్ చేస్తారు. ఈ హృదయాన్ని క్లీన్ చేయాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది? సంథింగ్ మోర్లో దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ రావాలి? దేవుని వాక్యం కావాలంటే ఇక్కడ రావాలి. మరి వస్తున్నారా? రానోళ్ళ పనిష్మెంట్ ఏంటి? నీ కొడుకు నీ మాట వినకపోతే ఊరుకుంటావా? నీ కూతురు నీ మాట వినకపోతే ఊరుకుంటావా? నీ కోడలు నిన్ను గౌరవించకపోతే ఊరుకుంటావా? ఊరుకో. కానీ దేవుడు మాత్రం ఊరుకోవాలి. నీకో సూత్రం, నాకో సూత్రమా? మీ ఇంటికి ఎంత దూరం అయితే మా ఇంటికి కూడా అంతే దూరం. దూరం పెరుగుద్దా? పెరగదు. మరి ఏంటి మన పరిస్థితి? ఇన్ని వారాలు వస్తున్నా అట్లాగా
ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది ఇలాగా? ఏమన్నా మారుదామా? సరి చేసుకుందామా? ప్రయత్నం చేద్దామా? నానాడికి రెండు వైపులు ఉంటాయి. ఒకటి ప్రేమ, ఒకటి అధికారం. దేవుని సేవకులు ఎంతసేపు ఏం చేస్తారు? గట్టిగా చెప్పరు. ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం, మీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. నాకు ఆ బాధ్యత లేదు, ఆ భయం లేదు. నేనేం చేస్తాను? దుమ్ము దులిపేస్తాను, ఉన్నదన్నట్టు చెప్తాను. అంతే కదా? అవునా కదా? చెప్పాలా వద్దా? దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పాలా వద్దా? నీ కొడుకుని నీ కింద పాపం నిన్న శుక్రవారం అది అభ్యసారు కదా ఆ కుర్రాన్ని, పాపం అమ్మాయికి ఇలా ఉన్నాడు, ఏదో చేస్తాడు. ఒక చిన్నపిల్లలు సహజంగా చేస్తారు. ఒక్కడ వీకేది గమనించండి. చాలా మంది ఓర్చుకుంటారు, కానీ శృతి మించితే ఏమైంది? ప్రతి వారం కొట్టట్లేదు, కానీ నిన్నే గమనించు. అంతకుముందు ఒక వార్నింగ్ వచ్చింది ఇక్కడి నుంచి, ఏమని? పిల్లల్ని సరిగ్గా కూర్చోబెట్టుకోండి, పిల్లల్ని సెపరేట్ చేయండి అని ఒక వార్నింగ్ వచ్చింది. దాంతో ఆయన అలర్ట్ అయిపోయి వాళ్ళ అబ్బాయిని క్రమశిక్షణలో పెట్టాలి. మంచి పనే, కానీ వాడికి బాధ కలిగిందా లేదా? దేవుడు కూడా అలా కొడితే ఏమైపోతాం మనం? ఎన్ని దెబ్బలు పట్టాలో మనం ఒకసారి గమనించండి. 11 నెలలు ఎలా జీవించావో నాకు తెలియదు, మీకు తెలుసు. ఈ నెల రోజులు హృదయాన్ని కడుక్కోవాలి, మనసును కడుక్కోవాలి. దేవునికి ఇష్టంలో రేపు ఆదివారం ఏముంటుంది? బల్ల ఆరాధన. అంటే నెలలా చేస్తాం. అది ప్రతి నెల జరుగుతుంది. ఇది సంవత్సరానికి ఒకే ఒక నెల, ఒకే ఒక నెల. దేవుడు ప్రేమించినంతగా మనం ప్రేమిస్తున్నామా? దేవుడు ఇచ్చిన వరాలు ఏమైనా ఉన్నాయి అసలు మనకి? ఆ వరాలు ఎక్కడ ఎందుకు ఇస్తారు? వరాలు మనసుల కింద కొంచెం కింద పెట్టమనే వరాలు ఎందుకు ఇస్తారు? వరాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆ వరాల ద్వారా ఏం చేయాలి? మనం దేవుని మహిమపరచాలి, మరి కొంతమందిని దేవుడి దగ్గరికి తీసుకురావాలి. అది 5 నాణాలు ఇచ్చాడు, ఇంకో 5 ఇస్తే 10 చేస్తాడు, అందుకని ఇంకో కొన్ని ఇస్తాడు. అంతేనా? కొంచెంలో నమ్మకంగా ఉంటే మరికొన్ని ఇస్తాడు. ఒక పట్టణం మీద నమ్మకంగా ఉన్నాడు, అందుకని ఏం చేశాడు ఆయన? మరికొన్ని పట్టణాలు ఇచ్చాడు. అట్లాగా మన బాధ్యతలో మనం నమ్మకంగా ఉంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే, ఆయన ప్రేమ అర్థం చేసుకొని మనం సరి చేసుకొని మనం అలా జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనకి మరి ఎక్కువైన వరాలు ఇస్తాడు, మరి ఎక్కువైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. ఎట్లా వచ్చాడు ఆయన? వాక్యం దేవుడు అయ్యండి. 14 వచ్చిన ఒకసారి చదవండి. ఆ వాక్యం ఎట్లా వచ్చిందంట? శరీరధారిగా. శరీరధారిగా ఎందుకు? ఒక శరీరాన్ని అమర్చుకొని వచ్చాడు ఆయన. ఎందుకు రావాలి? చీమతో మాట్లాడాలి. ఏ భాష మాట్లాడాలి చీమతో? హలో, హౌ ఆర్ యూ అర్థం అవుతా చీమకి? కాదు, మరి ఏ భాష మాట్లాడాలి చీమతో? మాట్లాడాలి. మరి మానవుడికి అర్థం అవ్వాలంటే దేవుడు ఏం చేయాలి? మానవుడిగా వచ్చాడు. మహాదేవుడు, భూమి ఆకాశములు పట్టని దేవుడు. ఆయన ఏం చేశాడంట? ఒక చిన్న శరీరంలో కుదించుకొని తాను ఇముడ్చుకొని, ఒక శరీరధారి నీవెలా అనుభవిస్తావో కష్టాలు, నీకు ఏ విధమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో, నాకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్, మనలాగా మన అనుభవాలన్నీ ఆయన పొంది ఆయన శ్రమపడి నేర్చుకున్నాడట. కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు. మరి ఆయన ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేయాలక్కర్లేదా? ఆయన ప్రతిదీ చేసి చెప్పాడు. అంతేనా? ఈనాడు కొంతమంది ఏం చేస్తున్నారు? చెప్తున్నారు కానీ చేయట్లా. అందుకే రిజల్ట్ ఏముంది? ఎన్ని ప్రసంగాలు చేసినా రిజల్ట్ రావట్లా. ఇది దేవుని పరిశుద్ధ వాక్యం. నేను పాస్టర్ గారితో ఒక ఆయన గురించి నేను మాట్లాడాను. మన చింతల ఫెలోషిప్ క్రిస్మస్కి వెళ్ళాము. 3 గంటలు నాకు బోర్ కొట్టింది. చింతల పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్తే 3 గంటలు నాకు బోర్ కొట్టింది. అంటే ఏమన్నా దాన్ని ఏమన్నా? నేను పాస్టర్ గారు వీళ్ళ దగ్గర చెప్పకూడదు. ఒక ఆయన వాక్యం చెప్పాడు. ఆయన ఒక పెద్ద నాయకుడు. నేను స్ట్రైట్ క్వశ్చన్ వేసాను పాస్టర్ గారు, దేవుని వాక్యం దేవుని ఆత్మ లేకుండా ఎలా చెప్తాడండి? దేవుని ఆత్మ లేనప్పుడు దేవుని వాక్యం చెప్పడానికి అర్హుడు కాదు. ఆయన ఎంత స్టేటస్లో ఉన్నాయి కావచ్చు, ఎంత గొప్పటి ఉండొచ్చు కావచ్చు, నాకు అనవసరం. నా టైం వేస్ట్ చేసుకోవడం. నేను ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, ఇంట్లో వాక్యం చేసి చదువుకున్నా, ఆ టైం నాకు చాలా వాల్యుబుల్. టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, టైం పోతే
హోదాలతో అవసరం లేదు. ఆయన రాజకీయం కావాలా, రాజకీయం చేసుకోమన్నాడు. దేవుని వాక్యం ఎందుకు చెప్పాలి? అంటే నా బాధ అది, అంతేగాని ఆయన విమర్శించడం కాదు. నేను దారి తప్పాను కదా, ఎక్కడి నుంచి దారి తప్పాను? మన అనుభవాలు ఆయన అర్థం చేసుకోవడానికి ఏమొచ్చాడు? ఆయన కూడా శరీరధారి అయి వచ్చాడు. ఇంకా అంతకంటే ఏం చేయగలండి ఆయన? దాన్ని బట్టి ఏం చేయాలి మనం? ఆయన ఆరాధించాలా వద్దా? చెప్పాలి అందరూ, ఆరాధించాలా వద్దా? తర్వాత లోక 2:10. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. ఆగండి, ఈ లోకానికి రావటం అనేది ఎంతమందికి ఆనందం, ఎంతమందికి మేలు జరుగుతుందంట? ప్రజలందరికీ. ఈ ప్రపంచ జనాభా ఎంత? 700+ అనుకోండి. వాళ్ళందరూ యేసు ప్రభు దేవుడేనా? మాట్లాడాలి అందరూ నా వైపు చూడాలి, మాట్లాడాలి. బైబిల్ తర్వాత తిరిగినాము. ప్రజలందరికీ అంటున్నాడు ఇక్కడ. 700+ కూడా అందరికీ యేసు ప్రభువైనా దేవుడు కాదా? మరి వాళ్ళందరూ యేసు ప్రభువుని దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? మాట్లాడాలి అందరికీ చూడాలి. వాళ్ళందరూ యేసు ప్రభువుని దేవుడే యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? చేయకుండా ఏమంటున్నారు? వేరే దేశం నుంచి వచ్చిన దేవుడు అండి, మాకెందుకు? మాకు చాలా మంది ఇక్కడ ఉన్నారు అంటున్నారు. అప్పుడు నీకు నాకు ఏమనిపించాలి? దులిపేసుకొని వెళ్ళిపోవాలి. అంతేనా? దేవుని ప్రేమ ఏంటో నీకు తెలిస్తే, దేవుడు నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఎంత త్యాగం చేశాడో తెలిస్తే, ఎంత సమర్పణ చేసుకొని వచ్చాడో, ఎంత తను తగ్గించుకున్నాడో అర్థం చేసుకుంటే, అలా డైలాగ్ వచ్చిన దగ్గర ఏమంటావు? నీకు మీ అమ్మని తిడితే నీ కోపం వస్తుందా రాదా? మీ నాన్న తిడితే నీ కోపం వస్తుందా రాదా? మరి నీ దేవుడు తిడితే నువ్వు ఎందుకు కోపం రావట్లేదు నీకు? మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటే నువ్వు ఎందుకు నోరు తెరిచి చెప్పలేకపోతున్నావు? నీకు ఎందుకు పౌరుషం రావట్లేదు? నీ దేవుడు పౌరుషమైన దేవుడు కాదా? మాట్లాడాలి అందరూ. మరి దేవుని పెట్టావు కదా, మరి ఆయన పెట్టిన మనకు పౌరుషం ఉండాలి అక్కర్లేదా? మరి ఎందుకు పౌరుషం రావట్లేదు? ఎక్కడో తేడా ఉంది. చెక్ చేసుకోండి. నేను కూడా మనందరం ఆ దేవుడు అక్కర్లేదని ధైర్యం చెప్తున్నారండి. నేను కొంతమంది దగ్గర ఒకసారి సందర్భంగా మేము హిందూ నుంచి రక్షించబడ్డాం. మా వాళ్ళ దగ్గర ఒకసారి యేసు ప్రభు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని అంటే సో వాట్? అయితే ఏం చెప్పాలి? ప్రజలందరికీ కోసం ఆయన వచ్చాడు. వాళ్ళు ఏమడుగుతున్నారు? సో వాట్? అయితే ఏంటి? ఇన్ని అడిగితే నువ్వేం చెప్తావు? బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోతావు. ఎందుకు వచ్చి కూడా ఎవరితో మాట్లాడితే మళ్ళీ వెళ్ళిపోయింది. అందరితో సమాధానం మనం ఎంత తెలియడం అంటే, అందరితో సమాధానం ఉండమన్నాళ్లే, అందరిలో ఐక్యంగా ఉండమన్నాళ్లే, గొడవ లేదు మనకి, వెళ్ళిపోదాం. పౌరుషం రావాలండి. మీ అమ్మని తిడితే నీకు ఎందుకు పౌరుషం వస్తుంది? మీ నాన్న తిడితే నీకు ఎందుకు పౌరుషం వస్తుంది? సంవత్సరాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, రక్షించబడి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోతుంది. సీనియారిటీ పెరుగుతుంది. రిజల్ట్ ఎక్కడ? సంవత్సరం అంతా పరీక్షలు చదివేవని అనడానికి పిల్లడికి ఏం కావాలి? పరీక్ష పెట్టాలి. పాస్ అయ్యాడో లేదో పర్సంటేజ్ వచ్చినప్పుడు, పాస్ అయినప్పుడు వాడికి ఎంత ఆనందం ఉంటుంది? ఎంత చదివినప్పుడు ఉన్న ఆనందం కాదు ముఖ్యం, రిజల్ట్ వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. మరి మన దేవుడికి కూడా ఆనందం కావాలండి. ఆనందం ఇచ్చే లిస్టులో నేను ఉండాలా అక్కర్లేదా? ఆయన నిన్ను ప్రేమించినందుకు, నన్ను ప్రేమించినందుకు, ఈ లోకానికి వచ్చినందుకు మనం ఆ మాత్రం చేయకపోతే ఎందుకండి? యేసు ప్రభు ఒక చోట ఏమంటాడు? ఈ మొక్క కాయలు లేవు, ఫలించట్లేదు, పీక్ పారేయండి అని చెప్పాడు. ఏమన్నాడు తోటమాలి? అయ్యా ఈ 1 సంవత్సరం కూడా ఉంచు. ఏం చేస్తావా? ఈ 1 సంవత్సరం ఉంచితే తవ్వుతా, ఎరువేస్తా, నీళ్లు పోస్తా. పరంజ్యోతిరావు పీకే అన్నాడు అనుకోండి, ఏం చేయాలి పరిస్థితి? మీరు అన్న మంచోడు, మీ పేరు చెప్పకూడదు, మిమ్మల్ని కోపం నన్ను ఏం తిట్టుకోవడం అని. పరంజ్యోతిరావు పీకే అని ఆర్డర్స్ పంపించాడు అనుకోండి, ఏం చేయాలి? లేనప్పుడు ఈ స్థలం ఎందుకు వేస్ట్ అవ్వాలి? పరంజ్యోతిరావు వల్ల ఉపయోగం లేదు. స్వార్థం చెప్పట్లా, ఆత్మలు రావట్లా, సంఘంలో క్రూషియల్ పాత్ర ఏమీ చేయట్లా, పరిచర్య చేయట్లా. ఎందుకండి? ఇంకా ఆ స్థలం వేస్ట్ కదా. అక్కడ ఆ స్థలంలో మరో మొక్క నాటితే అది ఫలిస్తుందేమో, అంతేనా? ఆ నీరెందుకు వేస్ట్ కావాలి? ఆ ఎరువెందుకు వేస్ట్ కావాలి? ఆ తోటమాలి శ్రమ ఎందుకు వేస్ట్ కావాలి? ఒకసారి ఆలోచిద్దామా?
సేవకులు సేవకురాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన గురించి, ఎంత ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ సుఖాలు వాళ్ళ సౌఖ్యాలు మానేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఉద్యోగాలు చేసుకొని బతకలేరా? దాన్ని సీరియస్గా ఆలోచిస్తున్నామా? ఏంటి మన పరిస్థితి? ఏదో వచ్చామా పోయామా కాదు. ఈ ఒక్క నెలే చివరిలోకి వచ్చాం మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఆయన గురించి చెప్పవలసిన బాధ్యత ప్రతి వాళ్ళకి ఉంది. ఎందుకు చెప్పాలి? ఇది ప్రజలందరికీ కలగబోవు మహాసం. అది సంతోషం వేరు, అన్లిమిటెడ్. వాళ్ళు ఎక్కడి నుంచే కాపీ కొట్టుంటారు. అది అన్లిమిటెడ్ అనేది ఎక్కడి నుంచి కొట్టుంటారు? ఇక్కడి నుంచి. మీకు తెలియదు, మనకు తెలియదు. చాలా మంది బైబిల్ చదువుతారు. నేను చెప్పాను పాస్టర్ గారు, గాంధీ మహాత్ముడు అయిపోయాడంట. ఎందుకు అయిపోయాడంట మహాత్ముడు? బైబిల్ చదివాడంట. మరి మన మహాత్ములు అవ్వట్లేదేంటి? 2 సంవత్సరాలు బైబిల్ చదువుతున్నాం, 2 సంవత్సరాలు మందిరానికి వస్తున్నాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ మహా సంతోషకరమైన వార్తను మనం ఏం చేయాలి? ఖచ్చితంగా చెప్పాలి. మన జీవితాల్లో కూడా ఆ సంతోషాన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి. మత్తయి సువార్త 1:27 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 40 నిమిషాలు మీకు ఇచ్చిన ట్రై చేస్తాం. చాలమ్మా. మనం ఎవరి ప్రజలు అంట? ఎవరి ప్రజలు? మనం అందరూ మాట్లాడాలి. ఆ వైపు చూడడం తర్వాత చూద్దరు కదా. ఇది అందరూ కంటత వాక్యం అండి. దాన్ని అంతసేపు చూడవసరం లేదు. మనం ఎవరి ప్రజలమే? దేవుని ప్రజలు. అంటే దేవుని వారసులు, అంతేనా? నాకున్నవన్నీ నీవే, నీకున్నవన్నీ. కొంతమంది ఏమంటారంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే అబ్బా ప్రైజ్లండి, వందనాలండి, ఎంత మంచి సిస్టర్లో. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? కాఫీ. మన ఏదో చిన్న అటుకులు పట్టిల్లాం అనుకో, దానికి తగ్గట్టుగా రెస్పెక్ట్ ఇస్తారు. స్వీట్ పట్టిల్లాం అనుకో, దానికి తగ్గట్టుగా రెస్పెక్ట్ ఇస్తారు. ఎంత ఇస్తే అంతే. మరి దేవుడు అలా చేస్తే మనం ఏమైపోవాలి? దేవుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం? దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాం మనం? చేయము. కానీ మనకేం కావాలి? నన్ను దీవించు, మా కుటుంబాన్ని దీవించు, మా వాడు కరెక్ట్ అయిపోవాలి, మా వాడు ఏదో అయిపోవాలి. అయిపోతాడు ఎప్పుడు? ఆయన మాట వింటే. ఆయన మాట విని అలవాటు మనకుంటే తర్వాత మన మాట వినే అలవాటు కూడా ఆయనకు ఉంటుందట. ఆయన మాట వినే అలవాటు మనకు లేకపోతే పొడుగు చేయండి. మన మాట వినే అలవాటు ఇవ్వడానికి మరి ప్రార్థన చేస్తున్నాం కదా. పాస్టర్ గారితో కూడా గట్టిగా ప్రార్థన చేయమన్నాం. ఆయన మాట అనకపోతే ఎంత గట్టిగా ప్రార్థన చేసుకున్నాం. ఆయన మాట విన్నారు. ఆయన మాట వినాలంటే ఏంటి? ఆయన మాటలు ఇవే. ఈ పరంజ్యోతిరావు మాటలు కాదు. పరంజ్యోతిరావు కూడా మీలాగా పాపే. పాపులలో నేను ప్రధాన పాపి. అటువంటి వాడు నన్ను క్షమించాడు, రక్షించాడు కాబట్టి, నాకు ఎన్నో మేలు చేశాడు కాబట్టి మీకన్నా చెప్పాలి. నేను నా బాధ్యత ప్రకటించాలి. అది నా బాధ్యత. సరే ఏమన్నారు? మనం ఆయన ప్రజలకు ఏమవుతుంది? కుమారుడికి కుమార్తెలకు ఏముంటుంది? వారసత్వం. బ్రదర్ మీ పేరు ఏం పేరు అన్నారు? జయంతరావు. ఆడ పిల్లలకి రేపు ఏమిస్తాడు ఆయన? ఆస్తులను రాసిస్తాడా, ఇంకొకరిని రాసిస్తాడా? ఈ రోజుల్లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? రాయకపోతే చంపేస్తాం, రాస్తావా చేస్తావా. కొంతమంది పిల్లలు అలా తయారైపోయారు. చూడండి వార్తల్లో కూడా తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళని చంపేస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ ఇస్తాడు. ఏమని? ఇన్సూరెన్స్ కట్టి మా వాడు మాకు స్కూల్ నడిపేటప్పుడు కొత్తలో ఒకటి ఉండేవాడు, మా వ్యాన్లు అమ్మి కొనేవాడు. ఇన్సూరెన్స్ చేసి ఆడే వ్యాన్ తీసుకెళ్ళి చెరువులో పడేసేవాడు. ఇన్సూరెన్స్ చేసి చెరువులో పడేది. తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడు. ఏమంటాడు మరి? చరిత్ర మన సందర్భం ఏంటి? మనం పిల్లలు అయితే అందరూ చెప్పాలి. మన పిల్లలు అయితే వారసత్వం ఏంటో దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుంది? వారసత్వం మనకి ఏం కావాలి? ఒక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, ఒక ఉద్యోగం కావాలి. ఇంకా అమ్మగారికి ఏం కావాలి? బంగారం కావాలి, మంచి డ్రెస్సులు కావాలి. కాస్ట్లీ డ్రెస్ అంటే ఎంత ఉంటుందమ్మా మీలో చెప్పండి? మాకు తెలియదులే. మ్యాక్సిమం కాస్ట్లీ ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలు ఉంటుందా? మనకేం ఉండదులే. 1000 రూపాయలు పెడితే 2 వచ్చింది. పెళ్ళి అంటే ఖర్చు ఎక్కడా? దగ్గర వారం రోజు వెళ్తారు షాపింగ్. వాళ్ళు అందరినీ పిలుస్తారు.
సెలక్షన్ ఎంతసేపు, అది సెలక్షన్ అయినాక అక్కడ లంచ్ లేకపోతే డిన్నరు అంతసేపు చేస్తారు సెలక్షన్. సరిగ్గా మా సందర్భం ఏంటి? ఎక్కడ ఉన్నాం మనం? వారసులు. యేసుప్రభు దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి? యేసుప్రభు దగ్గర ఏముంది? పరలోకం ఇస్తే మనకేంటండి? మనకి ఇల్లు కావాలండి, ఇప్పుడు కారు కావాలండి, అంతేనా? మన ఆలోచనలు, మన తలంపులు భూ సంబంధమైన వాటి మీద మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అనుకుంటున్నాం, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల మీద మన ఆసక్తి కనపరచట్లా. దేవుడిచ్చే మేలు మనం గమనించట్లా. సరే, ఆయన ప్రజలం అయితే ఏం చేస్తాం మనం? ఆయన వారసులం అవుతాం అని గుర్తుపెట్టుకోండి. వారసత్వం ప్రజలు కాకుండా మాత్రం రాదు. సరే, తర్వాత ఏమన్నాడు? యాకోబు 1:5 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యాకోబు 5:1 సారీ. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాయి కదా. చాలు బ్రదర్. సరే, తర్వాత కంటిన్యూ. అతడు దేవున్నాడు. జ్ఞానం అంటే అర్థం ఏంటండి? జ్ఞానం అంటే అర్థం ఏంటి? విజ్డమ్. విజ్డమ్ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏముంటుంది? ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఏం కావాలి చెప్పాలి అందరూ. అందరూ నా వైపు చూడాలమ్మా. నా టైం వేస్ట్ చేయకండి. జ్ఞానం ఏమన్నా ఎక్కడ ఉన్నాం మనం? ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఎగ్జామ్స్ రాయాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. పరిపాలన కావాలంటే ఏం కావాలి? సొలొమోను ఏమడిగాడు? ఈ జూనియర్ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాడు? ఇందాక మంచి మాటలు చెప్పాడు. ఏమండి జూనియర్ పాస్టర్ గారు బిజీ అయిపోతున్నారు ఏమండి? సొలొమోను రొమాంటిక్ సాంగ్స్ పాడాడట. ఎప్పుడు పాడాడట? వయసులో ఉన్న రొమాంటిక్స్ పాడకుండా ట్రాజడీ సాంగ్స్ పాడతామండి. వయసులో రొమాంటిక్ సాంగ్స్ పాడారు కాబట్టి వయసు నాకేమొచ్చింది? చారస్తం, వేదాంతం. అప్పుడు చెప్తారు పిల్లలు, ఒరే నేను ఇలా చేశాను రా, నువ్వు అలా చేయి. ఊరుకుంటాడా? ఆవు చేయలేము వేస్తే దూడ ఎక్కడ వేస్తుంది? గడ్డును వేస్తుందా? అది కూడా చేయలేమే వేస్తుంది. అవునా కదా? వృద్ధాప్యం వచ్చినాక నీతులు మొదలు పెడతాడు. వృద్ధనారి పతివ్రత అని ఒక పుస్తకంలో రాస్తాడు. వృద్ధనారి ముసలమ్మైన పతివ్రత ఇంకెలా ఉంటుందండి? ముసలాళ్ళు అయిపోయినాక ఎలా ఉంటాం మనం? మళ్ళీ పాయింట్ వాడాడు. ఇంకా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చెప్పాలనుకుంటున్నా, మాట్లాడుతున్న తర్వాత. సరే, ఇంతకేం కావాలి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏమవుతుంది? ఏదైనా వస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి బైబిల్లో. ఒక ఇద్దరిని జ్ఞానం వల్ల వాళ్ళకి గిఫ్ట్స్ వచ్చాయి, ఒక అధికారం వచ్చింది, ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది, వాళ్ళ స్టేటసే మారిపోయింది. ఎవరు ఇద్దరు చెప్పండి నాకు. అబ్బా, యోసేపు ఒకటి కరెక్ట్. దానియేలు చెప్పండి కూడా ఒకసారి. బదులుగా ఇమ్మంటారా, చాక్లెట్ ఇమ్మంటారా? ఏమవుతా? ఓకే, అలర్ట్గా ఉన్నాడు. జ్ఞానం వల్ల ఏమొచ్చింది? వాళ్ళకి ఏమొచ్చింది? చదువుదాం ఒకసారి. తీయండి, వాక్యం కూడా తీయండి. రెఫరెన్స్ చెప్పమంటారా, చెప్పకుండా తీస్తారా? రెఫరెన్స్ చెప్పమంటారా, చెప్పకుండా తీస్తారా? మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని. ఆదికాండం 41:41 యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. చాలు, 3 పాయింట్లు అక్కడ మెన్షన్ చేశాడు. ఏమన్నాడు అక్కడ? ఒకటి ఉదారంగు వస్త్రము, 2 ఉంగరము, చేతి ఉంగరం అంట. చేతికి ఆయన ఉంగరం పెట్టుకున్నాడండి. ఎవరు ఇచ్చుంటారు ఆ ఉంగరం? తల్లిదండ్రులు ఇచ్చుండొచ్చు. 2 ఇంపార్టెంట్ మైల్ రా ఏంటి? పెళ్లి ఉంగరాన్ని ఎవరిని ఇస్తారండి? ఎవరు గుర్తుంది? తీస్తా ఒప్పుకుంటుందండి? ఒప్పుకోదు. కానీ ఏం చేశాడు ఈయన? చేతికున్న ఉంగరాన్ని అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు? ఎంత ఇంపార్టెన్స్ అయితే, ఎంత సాటిస్ఫై అయితే, ఎంత సంతోషపడితే ఆ పని చేశాడు. దేనివల్ల వచ్చింది ఆయనకి అది బహుమానం? దేనివల్ల వచ్చింది ఆ బహుమానం యేసుకి? జ్ఞానం వల్ల వచ్చింది. ఆ జ్ఞానం ఎక్కడుంది? మనకు కూడా జ్ఞానం ఉంటే ఏమైంది? ఉంగరాలు. మాస్టర్ గారు ఉంగరాలు ఇస్తారంటే రోజు ఒక చేసి ఇంకా 3 ఏమి ఇచ్చాడంటే అక్కడ గొలుసండు, గోల్డ్ చైన్ అంట. ఇప్పుడు గోల్డ్ చైన్ చేయాలంటే డబ్బులు లెక్క పెట్టుకోవాలి. 1 తులం చేయితే గొప్ప,
మహా చేస్తే 2 తులాలు. మాకు తెలంగాణలో ఇతను చూస్తున్నాం గోల్డ్ మ్యాన్ అంటాడు. చూసారు ఎప్పుడైనా వీడియోలో ఎక్కడైనా? ఎవరాడు? గోల్డ్. వాడి మెడలో ఎంత ఉంటుంది తెలుసా? ఈ గోల్డ్ ఎంత ఉంటుంది చైన్లు. వాడు ఉంగరాలు ఎన్ని ఉంటుంది చూడండి ఎప్పుడైనా. ఒంటి మీద ఎంతో ఉంటుంది బంగారం. ఆ రోజుల్లో రాజుల కంఠహారం గోల్డ్ చైన్ అంటే ఏ తులాలు ఉంటుంది? 1/4 తులమా, 1/2 తులమా, తులమా. ఆ రోజుల్లో బంగారానికి విలువ ఉంది అసలు? డబ్బులు ఉన్నాయా? ఆ హారం ఎన్ని తులాలో? ఒకే ఒక ఎన్కౌంటర్, ఒకే ఒక సందర్భం ఎంత ఆశీర్వాదం వచ్చింది? ఎందువల్ల వచ్చింది? ఈనాడు ఒకవేళ నువ్వు విద్యార్థి అయితే ఎగ్జామ్స్ రాస్తుంటే, ఒకవేళ ఇంకేమైనా కఠినమైన పరీక్షలు నీ తల్లిదండ్రులు నీకు హెల్ప్ చేయరు, ఎవరు హెల్ప్ చేయరు, ఒకే ఒకరు హెల్ప్ చేస్తాడు. ఎవరు? ఆ జ్ఞానమే ఉంటే ఇంతకంటే ఎక్కువైన బహుమానాలు కూడా మనం పొందవచ్చు. ఇంకో ఆయన ఒక చదవండి ఒకసారి ముందుకెళ్దాం. దానియేలు 5:16. దానియేలు గ్రంథం 5:16. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును. లాస్ట్లోకి వచ్చాయి బ్రదర్, చివరి. ఓదారము నీకు ఓదారగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠభూషణం ధరించుకుని రాజ్యంలో మూడవ అధిపతి. మూడవ అధిపతి అంటే అర్థం ఏంటి? అక్కడ కూడా ఆయన అధికారి. మూడవ అధిపతి అంటే ఎవరంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాష ఏం చెప్పాలి? తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి అధికారం ఉన్నవాడు ఎవడు? సీఎం. నెక్స్ట్ ఏ శాఖ? హోమ్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఇవయ్యా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆడికి ఇస్తే పిచ్చుకున్నాడు, నన్ను కూడా లోపల వేసేస్తాడు. హోమ్ అంత ఇంపార్టెంట్. బెనజీర్ భుట్టోనా పాకిస్తాన్ ప్రెసిడెంట్, మాజీ అధ్యక్షురాలు భుట్టోయే కదా. ఎందుకు చనిపోయింది? ముషారఫ్ గారు సైన్యాధిపతి. అప్పట్లో ముషారఫ్ సైన్యాధిపతి. పాకిస్తాన్లో సైన్యాధిపతులదే రాజ్యం, వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ప్రధానమంత్రిని అధ్యక్షులు వాళ్ళు పీకేయాలంటే పీకేస్తారు, వీడికి పదవి కావాలంటే సెల్ఫ్ డిక్లేర్. ముషారఫ్ అలాగే డిక్లేర్ చేసుకున్నాడు. హోమ్ అంత ఇంపార్టెంట్. మూడవ అధికారం అంటే మూడవ శాఖ ఏంటి? గవర్నర్ స్టాంపు సంతకమే. అంటే ఇందాకంట సోలోమన్ లాంటి వాళ్ళకి ఇప్పుడు అశోక్ గజపతి రాజుకి ఇస్తాడంట గవర్నర్. లాస్ట్ స్టేజ్ రెస్ట్ అనమాట అది. మూడో అధికారం అంటే మూడో శాఖ ఇంపార్టెంట్ శాఖ ఏంటి? ఫైనాన్స్. సీఎం అయినా అప్లికేషన్ ఎక్కడ పంపాలి, ఫైల్ ఎక్కడ పంపాలి? ఫైనాన్స్. మూడో అధికారం అంటే అర్థం ఏంటి? ఆ దేశంలో మొత్తం డబ్బులన్నీ ఆయన సాలరీస్ ఇచ్చేది ఆయనే. ఎన్ని లీవులు పెట్టాడు, పరంజోతురావు లీవులు ఖర్చు అని చెప్పేది ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ అండి. మనం ఒక పదవిలో ఉన్నామంటే మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకోకూడదు. అప్పట్లో హెచ్ ద్వారా ఒక ఆయన డీజీపీ తెలుసా? ద్వారా అని పేరు ఉన్నారా? ఉమ్మడి రాష్ట్రాల్లో డీజీపీగా చేశాడు ఆయన, శ్రీకాకుళం వాడు ఆయన. నేను క్యాస్ట్ చేస్తున్నానని నేను అనుకోకండి, ఖాళీగులాడు. అప్పట్లో పోలీస్ సెలక్షన్స్ ఏం చేశాడంట? ఖాళీగులకి జడ్జి ఉంటుంది. ఏమిటో ఇలారా ఇంటర్వ్యూకి వచ్చినండి, ఏమిటో అని ఇలా కొట్టి ఇక్కడ జన్యు ఉందా లేదో చూసేవాడు వెనక నుంచి. జన్యు ఉంటే సెలెక్ట్, జన్యు లేకపోతే రిజెక్ట్. అంటే ఎందుకు చెప్తున్నాను ఇది? మనోడు జైల్లో ఉంటే, మనోడు పదవిలో ఉంటే ఉద్యోగం ఈజీ. ఇక్కడ మనోడు ఎవరున్నారు? మూడవ అధికారిగా ఉన్నాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు? ఎంతమందికే ఉద్యోగాలు. ఎంతమంది మేలు చేయొచ్చు? అంతమందికి. ఒక దేవుని బిడ్డ ఆ ఉన్నత స్థానంలో ఉంటే ఆ మాట కూడా విలువ, గౌరవం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్ల వచ్చింది అది? జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడుంది? దానికి ఏమైనా ఫీజు కట్టాలా? ఎగ్జామ్ రాయాలంటే ఏం కట్టాలి? అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ ఏం ఫీజు అమ్మా? ఎగ్జామ్ ఫీజు. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు. యూనివర్సిటీ మారాలన్నా, మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారాలన్నా. ఇప్పుడు మా అమ్మాయి వీసా కోసం ట్రై చేస్తుంది, నేను వచ్చింది 16,000 కట్టిందంట. వీసా రిజెక్ట్ అయిపోయింది. వెంటనే ఏమందో తెలుసా? మళ్ళీ 16,000 కట్టాలి నాన్న.
ఈసారి దిక్కు అయితే మళ్ళీ 16,000 కట్టాలి, మళ్ళీ ప్రాసెస్ చూసుకోవాలి. ఆ స్లాట్ ఎప్పుడు దొరుకుతుందో. అదే మనోడు ఉన్నాడు అనుకోండి, అక్కడ ఫోన్ కొట్టి సెలెక్ట్ 3వ అధికారం. మనకు అసలు ఆశీర్వాదాలు తెచ్చుకోవడం చేత కావట్లేదు, ఇవ్వటం అసలే చేత. మనం మంచివాడమా చెడ్డోడమా? ఇందాక ఆయన అన్నాడు కదా, సొలొమోను తెలివైనడు అని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇంకో కోణం తీసాడు ఆయన. అంత తెలివి తక్కువడు, ఇదే ఫస్ట్ టైం వింటాం. పనికొస్తాడు, ముందు పాత పనికొస్తాడు, దులిపేస్తాడు. కాకపోతే గత ప్రార్థన సపోర్ట్ ఇవ్వడు. వాళ్ళ మేడం గారు, అమ్మగారు ప్రార్థన సపోర్ట్ ఇవ్వడు. ఆదివారం పనులు చెప్పకండి, ఆయన ప్రార్థన చేసుకొని ప్రిపేర్ అవ్వమనండి. అది నా సలహా. ఎందుకంటే ఇది దేవుని వాక్యం. ప్రార్థన లేకపోతే మనం చెప్పలేము. నేను ఇక్కడ 10 గంటలకు వచ్చానే కానీ స్టేజ్ ఎక్కే వరకు టెన్షన్గానే ఉంది. ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టుగా భయం వేసింది. అలా టెన్షన్ పడ్డా. ఎందుకు? కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కోహ్లీ సెంచరీ కొట్టాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈరోజు డక్ అవుతాడు. అలాగుంటుంది. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం కష్టం. కొన్ని రీచ్ అవుదామని మన సెల్ఫ్ విజ్డమ్ మీద ఆధారపడదామా, అది పనిచేయదు. ఇక్కడ పనిచేస్తుందా? మన ఎడ్యుకేషన్ పనిచేయదు, మన ఎక్స్పీరియన్స్ పనిచేయదు, ఏవి పనిచేయవు. ఇక్కడ పనిచేస్తే ముందులు కూడా చాలామంది ఉన్నారు. అందుకే నేను ప్రార్థన ఏమేమి చేశాను? నా మాటలు కాదు నీ మాటలు, నా స్వరం కాదు నీ స్వరం. నేను అల్పుణ్ణి అయోగ్యుడు కనుక కడిగేసి వాడు. అమ్మగారు ఏం చేస్తారు వంటగదిలో? ఏది కావాలంటే అది కడిగి వాడుకుంటారా, కడగకుండా వాడుకుంటారా? కడగకుండా వాడితే ఏమన్నా కడగకుండా వాడితే ఏమనాలి? అన్నం తినేటప్పుడు ఏం చేస్తాం? కడుగుతాం లేదా? వాళ్ళు కడిగేసి ఇచ్చిన ఒకసారి నేను మళ్ళీ కడుక్కుంటానండి. కొంతమందికి ఎంత శుద్ధి అంటే తోగినోడే తోగుతూనే ఉంటారు. శుద్ధి ఎక్కువ, మరి చాదస్తున్నారా పిచ్చానారా? సరే నేను దారి తప్పుతున్నా. ఇంతకీ మనవాడు 3వ అధికారిగా ఉంటే మనకి ఏంటి బెనిఫిట్? అన్నీ సెలెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. లోన్ పెట్టుకుంటే ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మనవాడే మన చర్చి మెంబర్ అనుకో. ఏం పేరు బ్రదరు? జీవన్ పర్సనల్ లోన్ పెట్టాడు, 5 లక్షలు పెట్టాడు. పర్సనల్ లోన్ ఎవరైనా 50,000 లక్ష రూపాయలు పెడతాడు. మనోడు 5 లక్షలు పెట్టాడు యాక్ట్. మనోడు బ్యాంక్ మేనేజర్ అయితే ఏమైంది? సెలెక్ట్ క్లోజ్ అప్లికేషన్ వెళ్ళిపోండి. ఆర్మీ సెలక్షన్స్ ఎక్కడ చూసారా మీరు? లైన్లో కూర్చుంటారు. అందులో సెలక్షన్ ఆఫీసర్ మనోడు అనుకో, ఏంటి పరిస్థితి? నెట్టేరా మనోడే. ఇందా చెప్పాను కదా, జంగింగ్ అనిపిస్తే అంతే. మా అమ్మాయి మొన్న వీసాకి అప్లై చేసుకుంటే ముందులో యుఎస్లో కాలేజీకి అప్లై చేసినప్పుడు బ్యూరా రమ్మేవాడి. బ్యూరా అనే మాట కిందంట ఆవిడ వెంటనే రిప్లై ఇచ్చిందంట. పేర్లు ఏముంది? అమ్మో మన పెట్టే మనోడే అనుకొని ఉదయం ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అమెరికాలో ఫస్ట్ అవర్లో రిప్లై ఇచ్చేసిందంట. మా అమ్మాయి ఎంత ఆనందపడిపోయిందో. అంటే బ్యూలా అనే దేవుని పేరు ఎక్కడ ఉపయోగపడింది? అభిమానం ఉండదా? అబ్రహాం అన్నాడు ఎవరన్నా? మనోడే. యోసేపు అన్నాడు అనుకో, మేరీ అన్నారు అనుకో. అందుకే పేర్లు మార్చమంటారు పాస్టర్ గారు. అప్పారావు అంటే అప్పారావు ఉంచరు, అప్పారావు పాల్ ఏదో తగిలిస్తారు తోక. అంటే మనవాడు ఎవడో పరావాడు ఎవడు తెలుసుకోవడం కోసం. అవసరమైతే ఎప్పుడో ఏమైనా జన్యుని తగిలించే ఛాన్స్ వస్తే తగిలించేస్తామంట. సరే, మన సందర్భం ఏంటి? దానియేలు 3వ అధికారి అయ్యాడు. యోసేపు కూడా దేనివల్ల అయ్యారు? కాదండి, అమీర్పేటలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు 5 years నుంచి. ఫస్ట్ అటెంప్ట్ అయింది, ఐఏఎస్ రాలా. సెకండ్ అటెంప్ట్ అయింది, ఐపీఎస్ రాలా. థర్డ్ అటెంప్ట్ అయింది, గ్రూప్ 1 కూడా రావట్లా. చివరికి ఏమంటాడు తెలుసా? ఏదో గుమస్తా ఉద్యోగంలో. అంత వైరాగ్యం వస్తుంది, చదువు ఎక్కువైపోయింది. చూడండి, నాకు కావాలండి ఆ సివిల్స్లో చదివేవాడు. హైయెస్ట్ ఎగ్జామ్ అంటే అదే, రోజు 18 గంటలు చదువుతారు. పిచ్చి అదే సౌరమాన్ వృత్తులు ఎక్కడ అంటాడు. జ్ఞానం ఎక్కువైపోతే ఏమైందంట? పిచ్చి ఎక్కువైపోతుంది. ఇక్కడ మన సందర్భం ఏంటి? మనోడు ఉంటే ఎక్కడైనా మన దానివల్ల మేలు జరుగుతుంది. మరి మనోళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? మనోడు ఎవరైనా సీఎం అయ్యే అవకాశం ఉందా? రాజేశ్వరరావు అంటే ఎవరో ఒక ఆయన మన ఎల్బీ స్టేడియంలో యూనివర్సల్ ప్రేయర్ ఏంటంటే సార్ ప్రేయర్ పెట్టాడు. ఎమ్మెల్సీ కావాలనుకున్నాను నేను. ఎమ్మెల్సీ ప్రజెంట్ కాదంట, ఎక్స్ అంటే అర్థమేంటి? అవుట్డేటెడా అప్డేటెడా?
అవుట్డేటెడా అప్డేటెడా అమ్మాయిలు? అవుట్డేటెడ్ మెడిసిన్ వాడతాం మనం. అప్డేట్ మెడిసిన్ కావాలి. మరి మన ఎమ్మెల్సీ పోయాడు, ఇంకో ఎమ్మెల్సీ ఎవరు లేరా? అంత జ్ఞానం గలవాడు లేరా? అంత సామర్థ్యం గలవాడు లేరా? దేవుడికి అసాధ్యత ఏదైనా ఉందా? అసలు ఆ బోర్ ఎందుకు పెట్టుకోవట్లేదు మనం? 15,000 మా ఆవిడ 15,000, నాకు 15,000 చాలండి జీవితం వరకు. దేవుడు సంతృప్తికి వెళ్ళి బతుకున్నాడండి. ఏమి కబుర్లు చెప్తారంటే విలియం కేరీ గారు ఏం చెప్పాడు? 15,000 వస్తే నా ఆవిడ 15,000, నాకు 15,000 చాలు అని చెప్పాడు విలియం కేరీ గారు. ఏం చెప్పాడు చెప్పండి? ఎంతోమంది చెప్పుకుంటారు ఈ కొటేషన్, మీకు ఎన్నోసార్లు వినుంటారు. ఎవరు విలియం కేరీ గారు అసలు? మాకెందుకండి ఆయనతో, మేము స్వరాలను దాటాము, రామరెడ్డి నగర్ అసలే దాటాము, మేము అంతా హౌస్ వైఫ్. ఎవరు మనం? హౌస్ వైఫ్. మనం తిరగం, రోడ్ల మీద తిరగం, బయటికి వెళ్ళాం. వెళ్ళకపోవడం మంచిదే కదా. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఈ వాక్యం మన చేతిలోకి ఎలా వచ్చింది? విలియం కేరీ. మనం నేను ఒక బుక్ చదివాను, కోరీ టెన్ బూమ్ అని పేరు అన్నారు. ఎవరైనా? హాలండ్ దేశంలో కోరీ టెన్ బూమ్ జన్మించింది. అది 160 పేజీలు 150 పేజీలో మధ్యాహ్నం బైబిల్ కాలేజీకి వెళ్ళి వైజాగ్లో స్టార్ట్ చేసి ఆ లైబ్రరీకి వెళ్ళి 128 పేజెస్ ఫస్ట్ అటెంప్ట్లో చదివేశాను. తర్వాత ఇంటికి తెచ్చుకొని ఆ బుక్ సెకండ్ అటెంప్ట్లో 10-11 అయ్యేసరికి ఆ బుక్ కంప్లీట్ చేశాను. అంత ఇంట్రెస్టింగ్ ఉంది ఆ బుక్. అంత కష్టాలు పడతారు వాళ్ళు. జైల్లో జర్మనీ హిట్లర్ ఆడు ఏం చేశాడు? ప్రపంచ దేశాలన్నిటి మీదకి గండెత్తి ఆక్రమించి దురాక్రమణ చేసి మరి ముఖ్యంగా యూదుల మీద డైరెక్ట్ అటాక్ చేశాడంట. ఎంతోమంది యూదులు నాశనం చేశాడట. ఆ సమయంలో వీళ్ళు పాపం జైల్లో ఎన్ని కష్టాలు పడతారో ఎక్కడైనా బుక్ దొరికితే చదవండి, పదే చదవండి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుని కోసం వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారండి, కష్టాలు పడ్డారండి. చలి అంటండి, విపరీతమైన చలి. అసలు కొన్ని పాయింట్స్ ఈసారి ఎప్పుడైనా వీలైతే కోరీ టెన్ మీద మాట్లాడుతున్నాం. ఎన్నో ఈ వాక్యం నీకు నాకు ఈ చేతిలో ఉందంటే విలియం మనోడు ఎవడో ప్రింట్ చేయలా, అంత మొబైల్ ఎవరు మనోడు లేరు, ఎవరో వచ్చి చేశాడు. ఆయన ఏమన్నాడు? చిన్న ఉద్యోగం వస్తే చాలా అలా ఏమన్నాడు ఆయన? అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయడానికి పూనుకో, స్టార్ట్ చేయి. అప్పుడు నీకేం వస్తాయి? దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు కూడా ఎక్స్పెక్ట్, ఆశించు. 10 లక్షలు పెట్టి బిజినెస్ పెడితే రోజుకి ఎంత వస్తుంది లాభం? ఆ లెవెల్లో ఉంటుంది. 5,000 పెట్టి బిజినెస్ పెడితే ఆ లెవెల్లోనే వస్తుంది. దేవుని కోసం ఎన్ని గొప్ప కార్యాలన్నా చెయ్యి, ఆ విధంగా నీకు కూడా గొప్ప కార్యాలు వస్తాయి. సరేనా? ఇందుకెళ్దామా? ఇక్కడ ఏమన్నాడు? దానియేలు 3వ అధికారిగా ఉండటం వలన ఆయన జ్ఞానం ఆయనకు అంత మేలు చేసింది. సరే, ముగించేద్దాం, దగ్గరకు వచ్చేసాను. గలతీ పత్రిక 4:5 ఒక 2 వచనాలు చెప్పి ముగించేస్తాను. 45 నిమిషాలు అయిపోయినట్టుంది. ఓయప్పు గంట అయిపోయింది, నాకు టైం తెలియదు. ముగించేస్తాను. గలతీ 4:5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపింది. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. మనం రక్షించడానికి ఏమాడంటే అక్కడ ఆయన ధర్మశాస్త్రం ఏమంది? కంటికి కన్ను పంటికి కన్ను, అంతేనా? ఓ దెబ్బ కొడితే అసలు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆయన ఎందుకు పాటించారు ధర్మశాస్త్రాన్ని? రూల్స్ ఎవరికి? మనకు కాదు. భాష గారు వాక్యం చెప్పేది ఎవరికి? ఆవిడకి, మనకు కాదు. ఏమనుకోకండి, కొంతమంది మన దగ్గర కాదు. బోధించేది ఎవరికి? ఆవిడకి. ఇంట్లో చూడండి, కొంతమంది పాస్టర్లు ఇల్లు అక్కడక్కడ కొన్ని వారాలు వెళ్ళాను, మళ్ళీ ఆ సంఘాలకి వెళ్ళటంలా, వెళ్ళబుద్ధి ఇంట్లో. అలా ఉంది అక్కడ పరిస్థితి. ఇక్కడికి అడిగి వస్తా, ఏమండి మొన్న శుక్రవారం వాక్యం చెప్పడం ప్రిపేర్ అవ్వలేదన్న, నేను అడిగి ఆదివారం అయితే చెప్తానండి అన్న. వెంటనే అవకాశం ఇచ్చాడు. కొంతమంది అవకాశాలు ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా? ఏమో వాళ్ళ భయాలు ఆడుతున్నాం. సరే, మన సందర్భం కాదు. సరే, మీ భాష గారు అంత మంచివాడు. సరే, మన సందర్భం ఏంటి?
ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని లోబడ్డాడు. సరే, ఒక మాట 2 మాటలు గుర్తు చేసి వెళ్ళిపోతాను నేను. ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే దేవుడు నెబుకద్నెజర్ ఏం చేశాడంట? 5:20 20 చదువు చాలు. దానియేలు 5:20 చాలండి. మనసు ఏం చేశాడంట? 11 నెలలు కాపాడాడు దేవుడు మనల్ని. ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుతున్నాడు. ఎన్నో మేళ్లు చేస్తున్నాడు. ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఓ స్థానాన్ని ఇచ్చాడు. ఓ పొజిషన్ ఇచ్చాడు. ఓ గౌరవం ఇచ్చాడు. సొసైటీలో ఎన్నో మేలు చేశాడు. కానీ అవి గుర్తించకుండా, సరి చేసుకోకుండా, నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా ఉంటానంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నెబుకద్నెజరు కంటే గొప్పవడమా మనం? మాట్లాడాలి అందరూ. నెబుకద్నెజరు కంటే గొప్పవడమా? అంతే గొప్పవడం మనం ఎట్టి పరిస్థితిలో కాదు. కానీ ఏం చేశాడంట? దేవుడు ఇచ్చాడు అని అనేది మర్చిపోయి మనసులో ఏం చేశాడు? అతిశయించాడు. ఏమైంది తర్వాత? పీకి పారేశాడు. మనకు అర్థమేంటి చెప్పాలంటే ఏం చేయాలి? పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినోడే ఏమిస్తాడు? పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తాడు. ప్రమోషన్ ఆర్డర్స్ ఇచ్చినోడే రివర్షన్ ఆర్డర్స్ కూడా ఇస్తాడు. ఈయన చేతులు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. అన్ని శాఖలు ఉన్నాయి ఈయన దగ్గర. హోమ్ దగ్గర హోమ్ ఒకటే ఉంటుంది. ఫైనాన్స్ దగ్గర ఫైనాన్స్ ఒకటే ఉంటుంది. ముఖ్యమంత్రి దగ్గర ఎన్ని ఉంటాయి? 4-5 ఉంటాయి. ఈయన దగ్గర యేసుప్రభువు ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే అది ఇస్తాడు. ఆయనతో పెట్టుకోకండి, ఎవరితోనో పెట్టుకోకండి. కానీ ఎవరితో పెట్టుకోకూడదు? కుర్రాళ్ళు అంటుంటారు ఒకసారి ఏమని, మనతో పెట్టుకోకమ్మా, అప్పు ఆ స్టైల్ చూడాలి. అప్పుడు మాతో పెట్టుకోకమ్మా, దేవుడితో పెట్టుకో. నేను చెప్పేది సరే, నువ్వు ఎవరితోనే పెట్టుకో, ఏమైనా చేసుకొని ఇష్టం నీ లైఫ్. దేవుడితో పెట్టుకుంటే మాత్రం ఇది ఇలా పీకేస్తాడు. సరే, తర్వాత అక్కడ కొడుకు కన్నా బుద్ధి వచ్చిందా? చూడండి 23. అక్కడ 23 చూడండి. తండ్రి తప్పు చేశాడు, కొడుకు కన్నా బుద్ధి రావాలి కదా. కొడుకు ఏం చేశాడు? అతని కుమారుడు అబ్బో ఈ సంగతి అంతయు నీ మనస్సును అణుచుకోండి. ఆగండి. మీ బాబు తప్పు చేశాడు, బుద్ధి లేక. కొడుకు కన్నా బుద్ధి రావాలి కదా. నీకు కూడా తెలిసి తప్పు చేయాలి. ఏం చేశాడు? తెలిసి 11 నెలలు దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన వీళ్ళు గుర్తిస్తున్నావా? గ్రహిస్తున్నావా? ఇతరులు చెప్తున్నావా? చెప్పకపోతే, అతిశయిస్తే, తెలిసి కూడా అలా ప్రవర్తిస్తే ఈ రాజుల కంటే మనం గొప్పడమే కాదు. ఏమవుతావో ముగింపు నేను చెప్పను, మరోసారి చెప్తా. దేవుడి వాటిని దీవించుకున్నాడు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. క్షణమైనా నీ బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నీ
ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు, నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను, నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. మోకరించండి, మోకరించండి, కొన్ని నిమిషాలు మోకరించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎందుకు అనుగ్రహించబడ్డాడు? సర్పసత్యం కానీ వరములను మనకివ్వడానికి ఆయన వచ్చాడు. సర్పసత్యాన్ని కానీ వరములు అంటే జీవనైన రొట్టె బిస్కెట్లు ఇలాంటివి కాదు, కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఇచ్చే వరములు శాశ్వత కాలం ఉండేటటువంటి. అంటే ఈ బిస్కెట్లు రొట్టెలు ఇలాంటివి కాదు, శాశ్వత కాలం ఉండేటటువంటి వరములు ఆయన మనకిస్తాడు. ఆది అందు వాక్యం ఉండెను, ఆది అందు వాక్యమైనటువంటి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా లోకానికి వచ్చింది. మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఆయన పుట్టుక ప్రజలంతా కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. యేసు ప్రభు ప్రపంచమంతటికి దేవుడు, ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కాదు, కానీ ప్రపంచమంతటికి దేవుడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించేవాడు. చూసారా, చక్కటి వర్తమానం, లోతైన మర్మాత్మక వర్తమానం. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువైతే దేవుణ్ణి అడగాలి. సొలొమోను దేవుణ్ణి అడిగాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా దేవుడు ఇచ్చాడు. మనము తగినట్టు విధముగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆయనలో ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయంగా బ్రతకాలి. ఈ 11 నెలలు ఎలా బ్రతకారు అన్నది కాదు, కానీ నెలంతా ఆయన సన్నిధిలో మనం కొనియాడేవారిగా ఉండాలన్నది అని మనం గమనించాం. ఈ 11 నెలలు ఎలా బ్రతకం అనేది కాదు, సంవత్సరం అంతా ఒకే రీతిగా బ్రతకాలి. ఈ నెలలో మనం మనసు మార్చేసుకున్నంత మాత్రాన కాదు, కానీ మరలా జనవరి నుంచి పాత బతుకులోకి వెళ్ళిపోతే కాదు, కుక్క తన వాతికి తిరిగినట్లు తిరుగుతాం కాదు, కానీ మన జీవితకాలం ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యం చదవటం, ప్రతిరోజు ఆరాధన చేయడం, అని మహింపరచడం అనే విధంగా విశ్వాసి తన జీవితాన్ని గడపాలి. దానియేలు, యోసేపు దేవుని జ్ఞానంతో ఉన్నారు కాబట్టి దానియేలు అంటాడు, ఇది నా వల్ల బయలుపరచడం కాదు, కానీ మరొకరు ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయన బయలుపరిస్తేనే తప్ప మేమేమి చెప్పలేమన్నాడు. ఆయన బయలుపరచని చెప్పాడు. కాబట్టి ఆ జ్ఞానం, పరమజ్ఞానం మనం పొందుకొని దానికి తగినట్టుగా మనం జీవించేవారుగా ఉండాలని, అప్పుడు ఘనత కలుగుతుంది. దానియేలు ఘనత, యోసేపు ఘనత, ఓదారంగ వస్త్రం ధరింపజేసి మెడలో హారం వేసి తన ఉంగరం చేతికిచ్చి, రాజ్య ముద్ర అనే ఉంగరం చేతికిచ్చి వారిని ఆ రాజ్యంలో నియమించాడంటే దేవుడి కృపే తప్ప వారి తెలివి జ్ఞానం ఎంత మాత్రము కాదు. మరి యేసయ్య ఎప్పుడు వచ్చాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. రోమా దేశం ద్వారా కొన్ని ఏరియాలకు రోడ్లు పడ్డప్పుడు, ఓడలు తయారు చేయబడ్డప్పుడు, ఓడలు ఏర్పడినప్పుడు, అనేక దేశాలు తిరగడానికి అనేక మంది దేవుడికి చెప్పడానికి అనుకూలమైన సమయం వచ్చినప్పుడు ఆయన లోకానికి పంపబడ్డాడు. దేశాన్ని మా చక్కటి మాటలు దైవజనులు ఈరోజు చక్కటి వాక్యం చెప్పారు. వారికి మరి మన సంఘంలో వద్దాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు, ప్రభా నన్ను కూడా బలపరచునైనా నీ జ్ఞానంతో నింపు తండ్రి,
ఈ లోకంలో ఉన్నటువంటి శాశ్వతమైన లోకంలో తిరుగుతున్నాను, నీ సంధికి రాలేకపోతున్నాను, సమయానికి రాలేకపోతున్నాను, మరి శుక్రవారం కూడా రావాలంటే రాలేకపోతున్నాను. ప్రభా, నన్ను నీ ఆత్మ నాలో లేని కారణంగా సాతాను స్వాధీనపరచుకొని ఆ సాతానుగా లోకంలో నడిపించుకుంటున్నాడు. ఆ పరిస్థితులు నన్ను విడుదల కలిగించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే నీకు విడుదల కలుగుతుంది. అంతేకాని నువ్వు ప్రార్థన చేయకుండా అలాగే ఉంటే నువ్వు అలాగే కొంచెం వెనక్కి వెళ్ళిపోతావు. ఆ తర్వాత సాతాను స్వాధీనకి వెళ్ళిపోతావు, లోపలికి వెళ్ళిపోతావు, మరి లోకస్తుగా జీవితావు, నరకాన్ని స్వాధీనపరచుకుంటావు, పరలోక రాజ్యం చేరవు. దేవుడు మనందరినీ రక్షించడానికి వచ్చాడు. తన రాజ్యంలో, తనతో పాటు తండ్రి రాజ్యంలో యేసు క్రీస్తుతో పాటు ఉండాలని ఆయన కోరుకుంటాడు. యేసయ్య కోరుకున్నాడు, తండ్రి కోరుకున్నాడు. నీవే మరి ఆ మాటలు విడిచి, ఆ మాటలు వెనక సత్యకి రాక, వాక్యం వెనక విరవీగిపోయి లోక సంబంధం, లోకంలో తలదూర్చి లోకస్తులుగా జీవిస్తూ మరి యొక్క ఆత్మను నరకానికి నడిపించుకునే వారుగా ఉంటున్నారేమో గమనించాలి. ప్రభా, నేను 25వ సంవత్సరం 2020 సంవత్సరంలో సంవత్సరం అంతా తండ్రి నీ యొక్క వాక్యానికి, నీ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటారు. నాకు సాయం తెచ్చే ప్రభా. చాలా మంది డ్యూటీకి వెళ్తున్నా కానీ వాక్యం ప్రాధాన్యత ఇచ్చి మానకుండా శుక్రవారం ఆదివారం వస్తారు. చాలా మంది మరి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే సాతాను వారు స్వాధీనపరచుకుంది. సాతాను యొక్క ఆధీనంలో నడుస్తున్నారు కనుక రాలేకపోతున్నారు. అదే సాతాను ఆత్మ ఆధీనంలో నడిచేవారు అయితే తప్పనిసరి వస్తారు, కానీ సాతాను ఆధీనంలో నడిచేవారు రాలేకపోతున్నారు. అలాంటి వ్యక్తిగా ఉన్నామేమో, అలాంటి వ్యక్తిగా ఉన్నామేమో. ఒకసారి స్త్రీవా పురుషువా నువ్వు ఆలోచన చేసుకో. ఖాళీగా ఉండి దేవుని సన్నిధి నడుస్తుంది, వాక్యం దొరుకుతుంది అన్నప్పుడు ఖాళీగా ఉండి కూడా వాక్యం వినడానికి రాలేకపోతున్నావు అంటే రేపు వాక్యం దొరకని కాలంలో నీకు వాక్యం ఎలా వస్తుంది? నీ హృదయంలో వాక్యం ఏముంటుంది? ఆలోచించుకోవాలి. నీ దోషం ద్వారా అనేక విషయాలు, లోతైన విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. గమనించాలి. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో వాక్యం కొరకు లాయర్ వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త నాయన, ఈ కూడిక ఆది నుంచి ఎంతవరకు ప్రభావ మీరు మాతో ఉండి నడిపించారు. ప్రభావానికి స్తోత్రం. ప్రాముఖ్యంగా ప్రభా దైవజనులను ఎత్తుపట్టి ప్రభా పరజజ్ఞాని గారి ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభావానికి స్తోత్రం. నీ సన్నిధిలో ప్రభావ మేము జీవించడానికి మీరు చూపించినటువంటి నీ వాక్యమును ప్రభా నేను మా మనసులో ఉంచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. వాక్యం దొరికిన వారికి నీవు దొరకవు. నీ వాక్యమైనావు ప్రభా. నేను నీ వాక్యం ద్వారా ప్రభా నువ్వు జీవించి నీ సన్నిధిలో ప్రభా మరి యోసేపు వలె, దానియేలు వలె అనేక మంది ప్రభా భక్తులు జ్ఞానాన్ని ప్రభా మరి సంపాదించుకోవడం కోసం అనేక రీతిలుగా మనని ప్రభు నిన్ను నీ వాక్యాన్ని ప్రభా మరి ప్రభా మరి చదివి ప్రభా జ్ఞానవంతులైనలాగా మేము కూడా మా హృదయాన్ని ప్రభా అన్వయించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ప్రభా నాయన మీరు మా కొరకు తండ్రి పుట్టారు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని రక్షించడానికి ప్రభా నైనా మమ్మల్ని బ్రతికించడానికి నాకు ఎన్నో మేలులు మీరు మా జీవితాలను మీరు మాకు చేస్తున్నారు తండ్రి. కాబట్టి ప్రభా ఈ క్రిస్మస్ మాసం అంతా కాకుండా ప్రభా మా జీవితం అంతా నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచి ప్రభా నిన్ను ప్రభా మా హృదయాల్లో పొందుపరచుకోవడానికి సహాయం చేసి ప్రభా నీ హృదయాలని మా ప్రభు నీ వాక్యాన్ని మా హృదయాన్ని ప్రభా మరి హత్తుకొని చేసుకునేలాగానే మీరు చేసినందుకు అది ఫలించినట్లు సహాయం చేయండి. మేమందరము ప్రభా కుటుంబాలుగా ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభా ఘనపరిచి నీకు ఉన్న నీ సన్నిధిలోనైనా నీ బిడ్డలుగా మేము పెరిగి ప్రభా నిన్ను ప్రభా మరి అందరికీ ప్రభా ప్రకటించేవారిగా మేము ఉండినట్లు సహాయం చేయండి. మేము నేర్చుకున్న దాన్ని, మేము విన్నదాన్ని, మేము కనిన దాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి ప్రచురం చేయగలిగే గొప్ప మనసును మీరు మాకు అనుగ్రహించిన తండ్రి. నేను నీ బిడ్డలుగానే ప్రభా అన్ని విషయాలు మమ్మల్ని సరిదిద్ది నైనా నీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి అతి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. మరి మన మధ్య కూర్చోండి ఒక నిమిషం. మరి నవీన్ మహేశ్వరి దంపతులు ఉన్నారు. మరి మహేశ్వరి రెండవసారి మరి గర్భం తెరవబడి దేవుని కృప ద్వారా మరి డెలివరీకి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేస్తాము. మరి అక్కడ కూడా డెలివరీ టైంలో మరి బాబు మరి పుట్టబోయే బిడ్డ చాలా ఇబ్బందికరమని చెప్పినప్పుడు అందరూ ప్రార్థన చేస్తాం. అద్భుతమైన స్వస్థత జరిగింది. మరి సాక్షి చెప్తారంట, వచ్చి సాక్షి చెప్పి ఆ తర్వాత స్వీట్స్ తెచ్చారు, తీసుకుని వెళ్ళాలని ప్రోగ్రాంలో మనం చేస్తున్నాం.
ఇవ్వచ్చాను. క్లుప్తంగా చెప్పాలి, దయచేసి గమనించాలి, సమయం అయిపోయింది. ప్రభునామం స్తోత్రములు. హైదరాబాద్లో ఉన్నానండి. ప్రభునామంలో పూజ చేయవలసిన బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకంగా తెలియపరుచుకుంటున్నానండి. సాక్షి ఏంటంటే పాప మహేశ్వరి మీకు తెలిసి చర్చకు వస్తుండేవారు. బాబు నవీన్ వీళ్ళకి ముందు మన ప్రైజ్ కంటే 2 రోజులు